పాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లు గాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామ కథను కీర్తించిన వారితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంధ్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించే చెంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చెలగడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించే చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకెంపుము, రాముడౌపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగుళీయకమును సీతను సగను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని, అశ్రులు నిండిన కనుల కద్దుకొని, మధురా స్మృతులు మదిలో మెదల, సిగ్గు చేత తన శిరము వంచుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని, జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెలుసును, ఎన్నడు రాముడని హతము సేయునో, లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును, సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వసుదాకను బ్రతుకనీతురా అసురులు నన్ను, రావణుడు సగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, ప్రాణములను
అరచేత నిల్చుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా, ఫల పుష్పాదులు ప్రియమైనవి గని ఆ సీతాయని సోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు చేయకే రాగలడమ్మ అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించే చెంతన నిలిచే.